హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ ఎవరు తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే షామీ నుంచి ఒక చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. అంటే షామీ రెడ్మీ 14C అని. అయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం, దీని ప్రైస్ కూడా తెలుసుకుందాం. మీరు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అంటే క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే దీని ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ కూడా లీకేజ్ అయింది. ఆ ప్రైస్ రేంజ్లో స్పెసిఫికేషన్ ఉన్నాయా, దానికి తగ్గట్టు మొబైల్ ఉందా లేదా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే చాలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ చూసే ముందు దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బాడీతో అయితే కనిపిస్తుంది. మీకు రెడ్మీ నుంచి చూసుకుంటే మాత్రం 14 సిరీస్ అంటే రీసెంట్గా మనకి రెడ్మీ 13 సిరీస్ అయినా కూడా మనకి కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చి మనకి షామీ రెడ్మీ 14C అని చెప్తున్నారు మొబైల్. ఇందులో డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ దగ్గర చూసుకుంటే కొంచెం డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే లభించింది. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నన్ను అడిగితే మాత్రం కెమెరా దగ్గర లుక్ అయితే నాకైతే కొంచెం బెటర్గా అనిపించింది అని చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏమంటే మాత్రం కామెంట్లు అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనకి ఇందులో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెసర్ ఈసారి ఇందులో చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి మనకు 4Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 2.2 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది మనకి. చూసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్లో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బీజిఎంఐ గేమ్స్ కూడా మనకి నార్మల్గా చిన్నగా మనకి గేమ్స్ అయితే ఆడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ నుంచి 4Gen 2 ప్రాసెసర్ కాబట్టి చిన్నగా గేమ్స్ ఆడుకునే అవకాశాలు ఉంటాయి. 1 hour 2 hour అయితే గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. మనకి హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం లాగ్ ఇష్యూస్ అయితే అవకాశాలు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకుని ఎవరైతే గేమర్స్ ఉంటారో. కాకపోతే ఒకటే చెప్తాను, ఇది అయితే గేమర్స్కి అయితే సూట్ కాదు. ఓన్లీ డైలీ టాస్కింగ్ జనరల్ యూజింగ్ వాళ్ళకి, అలాగే చిన్న అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు గేమ్స్ ఆడుకుంటాం అన్న వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే కొంచెం గుడ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ప్రాసెసర్లో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్లో ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది 4 nm లభిస్తుంది. ప్రాసెసర్ అనేది మనకి 64 బిట్ మీద రన్ అవుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ లెవెల్ కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రాసెసర్ అయితే ఇందులో ఈసారి చూసుకుంటే మాత్రం. అలాగే డిస్ప్లేషన్కి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే మనకి 6.7 inch LCD IPS LCD ప్యానల్ లభిస్తుంది. అలాగే 90 HDPSతో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 800 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ప్రొడక్షన్ చూసుకుంటే మాత్రం కొరింగ్ లెవెల్స్తో ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. పంచువల్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకుంటే కొంచెం డీసెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చిన్న వీడియోస్ చూడడానికైతే డిస్ప్లే అయితే ఓవరాల్గా గుడ్ అని చెప్పుకోవచ్చు. 90 రిఫ్రెష్ రేట్ కాబట్టి కొంచెం రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బడ్జెట్లో మొబైల్ కాబట్టి కొంచెం రిఫ్రెష్ రేట్ అనేది మనకి 90 రిఫ్రెష్ రేట్ పెట్టారు కాబట్టి ఓవరాల్గా మనకి అక్కడ చూసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పిక్సెల్ రేట్ గురించి చూసుకుంటే మాత్రం 388 అయితే పిక్సెల్ రేట్ ఉంటుంది కాబట్టి కొంచెం కలర్స్ అనేవి కొంచెం న్యాచురల్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే నాకైతే కొంచెం గుడ్ అనిపించింది. ఏది మనకు బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం గుడ్ అనిపించింది డిస్ప్లే అనేది చూసుకుంటే. డిస్ప్లే ప్రాసెసర్ రెండు చూసుకుంటే మాత్రం రెండు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మాత్రం కెమెరాలో మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే ఈ కెమెరా అయితే అస్సలు సూట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అంటున్నారు కాబట్టి ఒకటి మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి దాన్ని ఎంత మెగాపిక్సెల్ అయితే చెప్పలేదు, కాకపోతే ఇన్బిల్ట్ అలానే ఉంటుంది కాబట్టి డెప్త్ సెన్సార్ కోసం అయితే చెప్తున్నారు. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 720p కూడా మనకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో చూసుకున్న మైనస్ పాయింట్ ఏంటంటే మనకి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఇలాంటివి అయితే ఏమి ఇవ్వలే. పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ ఇలాంటివి కూడా ఏంలో కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో ఏమి ఉన్నాయని చెప్పుకోవచ్చు. నార్మల్గా మనకు ఏదైతే 7,800 మొబైల్ కొనుక్కుంటే కెమెరాస్ ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్గా ఇందులో కూడా కెమెరాస్ అలానే ఉంటాయి. ఎవరైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే ఇందులో కెమెరా బాగా అయితే అస్సలు లేదని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ అంటారు కాబట్టి కెమెరా ఒపీనియన్ మీద అయితే నాకైతే బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే క్వాలిటీ అయితే అస్సలు లేవని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే బెస్ట్ కెమెరా ఎదురు చూస్తే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. డీసెంట్ కెమెరా చూసుకుంటే దీన్ని ఒకసారి అయితే లుక్ అయితే మీకు డీసెంట్ కెమెరా కావాలి, కొంచెం క్వాలిటీ తగ్గట్టు కెమెరా కావాలనుకుంటే మాత్రం దీని జోలికి వెళ్ళిపోయేవాళ్ళు. రీసెంట్గా మనకి ఇప్పుడు మనకి ఇదే January 7th ఇంకో మొబైల్ కూడా లాంచ్ అవుతుంది. వచ్చి మనకి మోటో నుంచి చూసుకుంటే మోటో G05 ఆ మొబైల్లో చూసుకుంటే కెమెరా అనేది కొంచెం గుడ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అందులో కూడా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది కాబట్టి అందులో కెమెరాస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతున్నది మనకి. అక్కడ ఒకసారి అయితే లుక్ అయితే మీ బడ్జెట్ ఒకవేళ 8,000-9,000 అయితే ఆ మొబైల్కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇందులో కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. కెమెరా మీద అయితే నాకు అయితే ఏ ఒపీనియన్ అయితే లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే కొంచెం బ్యాటరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5160 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 18 watt ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. బాక్స్లో చూసుకుంటే మాత్రం 33 watt
ఫాస్ట్ ఛార్జర్ లభించే అవకాశం ఉంది. సపోర్టింగ్ వచ్చి మనకి 18 వాట్స్ సపోర్టింగ్ అయితే చేస్తాయి కాబట్టి కొంచెం బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం గుడ్ అవుతుంది. ఎవరైతే హెవీగా బ్యాటరీ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ బ్యాటరీ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మన బ్యాటరీ బ్యాకప్ అనేది 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే నార్మల్గా యూజ్ చేసుకుంటే, హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 7 to 8 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ మొబైల్లో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటంటే మనకు ప్రాసెసర్ అయితే బాగా నచ్చింది, నాకు కొంచెం డిస్ప్లే నచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ కూడా నచ్చింది. కాకపోతే కెమెరా దగ్గర కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. కెమెరాస్లో మనకి ఏమైతే ఇంప్రూవ్ అయితే చేయలేదు. అప్పటికే స్టేబుల్ చేసిన వీడియో రికార్డింగ్ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉన్నది, అది ఇవ్వలేదు. అలాగే మనకు లైట్ మోడ్స్, పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి ఇస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంది. కాకపోతే అవి కూడా ఇవ్వలేదు కాబట్టి అక్కడ మైనస్ పాయింట్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్లో తెలిపేయండి. ఓవరాల్గా లీకేజ్ అయిన పరంగా చూసుకునే ఫెసికేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మరిన్ని ఫెసికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ బాగుందనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ చూసుకుంటే 4GB ర్యామ్తో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది 4GB. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 8GB వరకు అయితే ర్యామ్ అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 128 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది. వీటి కెపాసిటీ విషయానికి వస్తే మనకి ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి AFS నుంచి 2.2 లభిస్తుంది. ఓవరాల్గా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే బెస్ట్ అంటే మనకి వీళ్ళు పెట్టిన ప్రైస్కి తగ్గట్టు అయితే నార్మల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ చూసుకుంటే Android 14 లభిస్తుంది. అలాగే HyperOS లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. కాకపోతే ఇందులో మనకి స్టీరియో స్పీకర్, లౌడ్ స్పీకర్, డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఏవి ఉన్నాయి. ఓన్లీ IP52 రేటింగ్ అయితే తప్పకుండా కనబడుతుంది మనకి ఇందులో చూసుకున్నాం. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదని మనకి 10,000 అబౌవ్ అయితే ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మనకి 10,500 ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నన్ను అడిగితే మాత్రం తప్పకుండా దీన్ని అయితే అస్సలు జోలికి పోకండి. ఎందుకంటే ఈ ప్రైస్లో ఈ స్పెసిఫికేషన్ పెట్టే బదులు మీరు ఒకవేళ 8 నుంచి 9,000 పెడితే ఇదే రేంజ్లో మనకి ఇదే పర్ఫార్మెన్స్లో ఇంకో బెటర్ మొబైల్ అయితే ఉంది. అది వచ్చి మనకి Moto G5. ఈ మొబైల్ వచ్చి మనకి ఇదే డేట్తో తప్పకుండా లాంచ్ అవుతుంది. అది కూడా మనకి January 7th అయితే లాంచ్ అవుతుంది. దాన్ని ఒకసారి అయితే తప్పకుండా లుక్ చేయండి. దాని స్పెసిఫికేషన్ కూడా చెప్తాను తప్పకుండా వీడియోలో అయితే. అంటే ఈ వీడియోలో చెప్పను, మరొక వీడియోలో అయితే దాని స్పెసిఫికేషన్ తప్పకుండా చెప్తాను. అప్పటివరకు అయితే వేచి చూడండి. అంటే January 7th వరకు మనకి మొబైల్ లాంచ్ అవుతుంది కాబట్టి అప్పటిలోపు అయితే మనకి దాని స్పెసిఫికేషన్ గురించి చెప్తాను. తప్పకుండా వినండి. ఎందుకంటే దీనికంటే కొంచెం బెటర్గా ఉంది ఆ మొబైల్ అయితే. నాకైతే బాగా నచ్చింది. దాని స్పెసిఫికేషన్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు దాన్ని తీసుకోమని ఉన్నాను. ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త మొబైల్ కొత్త ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.